హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు వస్తున్నాం. శిల్వ రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? మాకున్న ఏకైక ఆధారము నీవు. దైవమా, గడిచిన దినమంతా ఈ రీతిగా బతికాము, క్షుణ్ణంగా ఎరిగిన దేవుడవు నీవు తండ్రి. దైవమా, ఉదయకాల సమయంలో మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కనికరించండి. అమూల్యమైనటువంటి మీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి. నడి కాల వరకు స్వస్థత కొంచెమైనా లేని వారము దేవా, మమ్మల్ని స్వస్థపరచువాగా మీరు దిగిరండి. నీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్వస్థపరచు వాళ్ళను నేను సెలవిచ్చినారు. నీకు స్తోత్రాలు. దయగల దేవా, మీరు దిగిరండి 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 తండ్రి. నీకు స్తోత్రాలు. జరగబోతున్న కార్యక్రమం అంతటి ద్వారా మీరు మయం పొందండి. మా స్తుతుల ద్వారా మా స్తుతులు మీరు అంగీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా యొక్క అయా బలహీనతలన్నీ ఎరిగి మమ్మల్ని ప్రేమించిన నేటి దినమున సకల బలహీనతల్ని కొట్టివేయండి. మీ యొక్క పరలోక ప్రసన్నత మా మీద మీరు కృంభరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రాలు. అయా, మరొకసారి మా మీద మీ రక్తమును ప్రోక్షించినందుకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకై నీకు స్తోత్రాలు. మీ ఆత్మచేత మమ్మల్ని అంటుతున్నందుకై, అభిషేకిస్తున్నందుకై నీకు స్తోత్రాలు దేవా. దిగిరండి పరిశుద్ధాత్మ తండ్రి, దిగిరండి. మీరు లేకపోతే ఈ లోకాల్లో మేము బ్రతకలేము. మీ సహవాసము, మీ నడిపింపు మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. దైవమా, మా సహాయకర్త మీరు దిగిరండి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని కనికరించినందుకై నీకు స్తోత్రాలు అందాం. నీ అమూల్యమైన రక్తను మా మీద ప్రోక్షించినందుకు నీకు స్తోత్రాలు అందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, ప్రేమగల దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయ్యపు శక్తుల మీద జయము పొందినవాడా నీకు స్తోత్రం. లోకమును జయించిన మా విజయ వీరుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు 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 తండ్రి. అతికాంక్షణీయుడానికి స్తోత్రం, అతి మనోహరుడానికి స్తోత్రం, అత్యున్నతుడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, నెరనమ్మి నీదు కరుణన్ తెరలన్ని పారద్రోలి, నే కొమ్ము బూరనూది జయ గీతమాలపించి, నే కొమ్ము బూరనూది జయ గీతమాలపించి, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసించుమా నా పాలి దైవమా, నాలో వసించుమా నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసించుమా నా పాలి దైవమా, నాలో వసించుమా నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మరొకసారి ఉదయ కాల సమయంలో మీ వాక్యము చేత మాతో మాట్లాడండి. మేము చేయబోతున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు అంగీకరించండి, ఆలకించండి, ఆమెను పలకండి. దైవమా, సకల చీకటి దుష్ట దురాత్మంధకార దయ్యపు శక్తులను అయా మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ పరలోకపు ప్రసన్నత అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో మా మీద మీరు కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని వాక్య ధ్యానంలో మీరు మాకు తోడు ఉండండి. తర్వాత చెబుతున్న విజ్ఞాపన ప్రార్థనలో మీ తోడు మీ స్థానాన్ని మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి.
ఆమేన్. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 15-16 వచనాలు చదువుతున్నాను. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయను. నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో మనము క్షుణ్ణముగా గమనించినట్లయితే ఆయనను గురించి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడయ్యా అంటే, ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమంలో ద్వారా, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కార్యక్రమం ద్వారా మనము కొంత దీవెన పొందుకుంటున్నాం. మనము కొంత ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, కొంత మేలును పొందుకుంటున్నాం. ఈ మేలేమిటయ్యా అంటే, మొదట ఆయనకు ఒక పరిపూర్ణత ఉన్నది. ఆయనకు ఉన్నటువంటి ఆ పరిపూర్ణతలో నుండి మనమందరము కొంత కృపను పొందుకుంటున్నాం. బైబిల్లో దేవుని బిడ్డలారా, సంఘానికి ఆశీర్వాదకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా యేసుప్రభు ఉన్నాడు, తన శిష్యులు కూడా ఉన్నారు. మనందరికీ తెలుసు, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి దేవుడు అంటాడు, మరి అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. ఆయన వెలుగులో మీరు ఏం చేయాలి? కొంతకాలము నివసించుటకు మీరు ఇష్టపడితిరి. 35వ వచనం 5వ అధ్యాయము యోహాను సువార్త. ఏమంటున్నాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలోనేమో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప పొందుచున్నాము. మరి 5:35లో నుండేమో ఆయన వెలుగులో మీరు కొంతకాలము ఏంటండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను మండుచు ప్రకాశిస్తున్న దీపముగా కనబడుతున్నాడు. అక్కడనేమో పరిపూర్ణతమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. మనం గమనించాలి, ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకు కొంత దీవెన ఉంటుంది. మొదట యేసు ప్రభు ద్వారా మనకు వచ్చేటటువంటి దీవెన ఏంటంటే, కృప వెంబడి కృప యేసు ప్రభు నందు మనకు దొరుకుతుంది. ఎంతటి వారైనా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, కృప అనేటటువంటి అంశము చాలామందికి అర్థం కాలేదు. కృప ఎవరికి దేవుడు ఇస్తాడా అంటే, డెలిబరేట్గా, ఇష్టపూర్వకంగా, మరి తెలిసి తప్పు చేస్తున్న వానికి కృప దొరకదు. తెలిసి తప్పు చేస్తున్నవాడు పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి, కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర కొంత శిక్ష, కొంత గద్దింపు, మరి కొన్ని మొట్టికాయలు వేసిన తర్వాత వాడిని దేవుడు క్షమిస్తాడు. డైరెక్ట్గా దేవుడు ఆయన పరిపూర్ణతలో నుంచి మన కృప చూపేది అనేది ఏమి ఉండదు. నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేసినటువంటి బిలాముకు దేవుడు కృప చూపించలేడు. బుద్ధిపూర్వకంగా తప్పు చేసినటువంటి కయ్యనుకు దేవుడు కృప చూపించలేడు. కొందరు బుద్ధిపూర్వకముగా
యేసుక్రీస్తును తృణీకరించే వాళ్ళు ఉంటారు. బుద్ధిపూర్వకముగా తెలిసి వారి జ్ఞానం లేక కాదు. పౌలు అంటాడు, నేను తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని. తెలియక చేసినటువంటి వ్యక్తి కృప దొరుకుతుంది. రెండవది, వేరొక నియమము ద్వారా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని తప్పులు జరుగుతాయి. దుష్టుని యొక్క ఫోర్స్ వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. ఏంటండి, దుష్టుని యొక్క ఫోర్స్ ఎవరి జీవితంలో ఎక్కువ ఉంటుందని మనం గమనించినట్లయితే, ఎవరైతే అభిషేకం గల వారై ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి ముందుకు సాగుతారో వాడి జీవితంలో ఎక్కువగా దుష్టుని యొక్క దాడులు ఉంటాయి. ఇది చాలామందికి అర్థం కాదు. ఆయన ఏం దైవజనుడు అండి, ఆయన జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి, ఆయన జీవితంలో చాలా తప్పులు ఉన్నాయి, ఆయన చాలా రకాల పాపాలు చేశాడు, మరి ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, ఆయన యొక్క పరిపాలన మంచిది కాదు, ఆయన బిహేవియర్ మంచిది కాదు. ఇక ఆయన మీద సవ్వలక్షణ నిందలేయచ్చు. ఎందుకు? ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని అభిషేకం చేత నింపబడ్డాడు, దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్నాడు కనుక సాతాను అనేక కోణములలో ఆయనను శోధిస్తాడు. దైవజనుడు అంటే, సావకుడు అంటే ఏ తప్పు చేయని వాడు కాదు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుతున్నవాడు దైవజనుడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం ఏం పొందుతున్నాము? కృప వెంబడి కృపను మనము పొందుచున్నాం. మనం అందరము దేవుని బిడ్డలారా. ఈరోజు మనం గమనించాలి, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా శోధన వెంటాడుతుందంటే ఇది వీని యొక్క రెండు రకాల శోధనలు ఉంటాయి, మనం గమనించాలి. మీలో కలుగుతున్నటువంటి పోరాటములు దేనిని బట్టి కలుగుతున్నాయి? మీ అవయవంలో ఉన్నటువంటి మీ అవయవాల్లో పోరాడుచున్నటువంటి పాప నియమాన్ని బట్టి, ద్వేషము, ఈర్ష, పగ, కలహము, మస్తరము ఇవన్నీ మీలో ఉన్నాయంటాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మస్తరపరుడు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియో మీరు అడిగినను భోగముల నిమిత్తం మీరు అడుగుచున్నారు దురుద్దేశంతో. ఏంటండి, ఇప్పుడు అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వారికి కూడా మరి ఈ లోకంలో ఒకడు చేస్తున్నటువంటి పని వెనుకాల ఉన్నటువంటి దేవుడు ఆ ఉద్దేశాన్ని చూసేవాడై ఉన్నాడు. ఒకనికి శోధన కలిగింది, ఎవడైనా తను శోధింపబడి నేను దేవుని వలన శోధించబడుతున్నానని అనకూడదన్నాడు. ఎందుకు? దేవుడు ఒకవేళ వాడిని శోధిస్తే తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి దావీదు జీవితంలో బర్షబాను రప్పించుకోవడం అనేటటువంటిది ఇది సాతాను ద్వారా కలిగినటువంటి శోధన. సంసోను జీవితంలో తెలియట ఉండడము సాతాను ద్వారా కలిగిన శోధన. ఏంటండి, మరి వీరు సాతాను ద్వారా కలిగిన శోధన వారి జీవితంలో ఉన్నప్పటికీ వారు దాని అంత సంతోషపడలేరు. దావీదు పశ్చాత్తపడ్డాడు, ఒక గీతం రాశాడు. మరి అదే సాతాను ద్వారా బిలాంకు శోధన కలిగింది, అదే సాతాను ద్వారా కయ్యూనుకు శోధన కలిగింది. కానీ వాళ్ళు పశ్చాత్తపడలేక, వాళ్ళు కృప పొందలేక పోయారు. దైవజనుల జీవితాల్లో, ఒక బలమైనటువంటి అభిషేకం కలిగినటువంటి విశ్వాస జీవితాల్లో, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి విశ్వాస జీవితాల్లో జరిగేటటువంటి తప్పులు, అట్ ద సేమ్ టైం ఒక లోక సంబంధ జీవితంలో జరిగే తప్పులు సమానమైనవి కావచ్చు, ఒకే రకమైన తప్పు కావచ్చు. కానీ ఇక్కడ వీడు పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. అది నా ద్వారా జరగకూడదు తప్పు కదా, ఇది ఎలాగో జరిగింది వాని కూడా అర్థం కాదు, జరిగిపోతే ఒక పెద్ద పాపం. అప్పుడు ఇది సాతాను పని, ఇది దుష్టుని పని. వాడు కూడా చేంజ్ చేస్తున్నాడు, గోధుమల మధ్య గురుగులను కూడా ఘోరంబుగా విత్తిపోచున్నాడు. వాడు చేయించిన పనులు చాలా ఉంటాయి మన జీవితంలో, చాలామందికి అది అర్థం కాదు. అప్పుడు దేవుడు కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోడు. అందుకే పౌలు అంటాడు, చేసింది నేను కాదన్నాడు. ఆయన ద్వారా కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని బలహీనతలు పౌల్లో ఉన్నాయి, అవి అందరికి తెలిసినట్లు జరిగినాయి అనుకుందాం. అప్పుడు అంటాడు, అది నేను కాదు. ఏంటండి, అంటే సాతాను ద్వారా కొన్ని మన జీవితంలో జరుగుతున్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ దేవుడు చూస్తాడు వాటిని. కాబట్టి అటువంటి వారి జీవితాల్లో
దేవుని కృప దొరుకుతుంది. అందుకే వారి ప్రార్థన జీవితాలు డ్యామేజ్ అవ్వవు. వారి జీవితంలో చాలా నిందలు వేయడానికి అవకాశం ఉంటుంది. చాలా వారు తప్పు చేస్తున్నారని మాట్లాడే వాళ్ళు అనేకులు ఉంటారు. కానీ మరి ఇక్కడ మీరు వ్యక్తిగతంగానేమో వారి ప్రార్థన జీవితం డ్యామేజ్ కాదు, వ్యక్తిగతంగా వారి విశ్వాసం డ్యామేజ్ కాదు, వ్యక్తిగతంగా వారు కలిగి ఉన్నటువంటి ప్రభు పట్ల ఆసక్తి డ్యామేజ్ కాదు. అవతల ఉంటాయి పుకార్లు. వాటికి కొన్ని కారణాలు ఉండొచ్చు, వాటికి కొన్ని ఆధారాలు ఉండొచ్చు. అవి ఎట్లా జరిగినాయి అనేటటువంటి మూలాలు మనం వెళ్తే అక్కడ సాతాను యొక్క ప్రభావాన్ని బట్టి జరిగింది. కాబట్టి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చుచూ ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మొదటి వ్యక్తి యేసయ్య కృపలో నుంచి మనం కృపను పొందడానికి మనం పిలువబడ్డాం. ప్రతిరోజు ఉదయకాలం మనం ఎందుకు వచ్చినామంటే, ప్రభువా నీ పరిపూర్ణతలో నుండి నాకు కృప. నాకు ఇంకొకటి తప్పు చేస్తున్నాడు కృప చూపలేడు, వానికి కృప కావాలి. మేమిద్దరం బలహీనులమే, నేను చేసిన తప్పుకు వాడేం కృప చూపిస్తాడయ్యా? నువ్వు పరిపూర్ణుడవు, కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవడైనా నిన్నటి దినాన మనకు జరిగినటువంటి ఉపవాస దీక్షలలో చాలామంది దైవజనులు కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే, నేను పలానా వ్యక్తి మంచోడు కాదని అంటే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన, దానికంటే ఎక్కువ చేసినప్పుడు నేను దాన్ని మాట్లాడడానికి అర్హునవుతాను. దైవజనుడు సునీల్ పాస్టర్ గారు మంచోడు గాడు అని అంటున్నానంటే, దైవజనుడు సునీల్ పాస్టర్ గారు 4 గంటలకు లేచి 5 గంటల దాకా 5:30 దాకా ప్రార్థన చేస్తున్నాడు కదా. నువ్వు 3 గంటలకు లేచి 6:30 దాకా ప్రార్థన చేయి. అప్పుడు దైవజనుడు సునీల్ పాస్టర్ గారు మంచోడు కాదనడానికైనా, ఆయన మీద ఏదైనా నేరం మోపడానికైనా నీకేముంది కొంత అప్పుడు నీకు ఏమంటారు దాన్ని అర్హత దొరుకుతుంది. అప్పటిదాకా నీకు అర్హత ఉండదు. ఆయన మంచోడే కాకపోవచ్చు, కానీ నువ్వు ఆయనకన్నా ఎక్కువ కొంత ప్రార్థన చేసి, ఆయనకన్నా ఎక్కువ కొన్ని ఆత్మలు సంపాదించి, ఆయనకన్నా ఎక్కువ కొంత వాక్యమును ధ్యానించి, ఆయనకన్నా ఎక్కువ కొంత స్వార్థను కష్టపడి, ఆయనకన్నా ఎక్కువ పరిచర్యలు తిరిగి ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడు. మన జీవితంలో రవ్వంత ప్రార్థన జీవితం ఉండదు, పరిశుద్ధత ఉండదు, పైపెచ్చు ఒక విశ్వాసం లేదు, ఒక ఆత్మను సంపాదించలేదు. వాడు నీతిమంతుని గురించి మాట్లాడితే, వాడు సేవకుల గురించి మాట్లాడితే, వాడు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తుల గురించి మాట్లాడితే, వాడు దైవజనుల గురించి ప్రవక్తల గురించి మాట్లాడితే ఎంత సిగ్గుచేట. వాడు సైతాన్ మనిషి కాకపోతే ఏమనాలి అంటే, వాడు నాకన్నా బలమైన ప్రార్థన జీవితం కలిగి, నాకన్నా బలమైన కార్యాలు దేవుని స్థానంలో చేసినప్పుడు మాట్లాడితే నాకు కూడా కొంత సిగ్గు కలుగుతుంది. నిజమే కదా ప్రభువా, అన్ని విషయాలు నాకన్నా ఉన్నతుడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాను, నేను సరి చేసుకుంటాను, అయ్యా నన్ను క్షమించని అనగలుగుతాను. అని వాడేమో పరమ భ్రష్టత్వంలో ఉండి, వాడేమో వాని జీవితంలో ఇంత ప్రార్థన జీవితం లేకుండా ఉండి నా గురించి మాట్లాడితే ఏంటండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. మనము ఇంకో వ్యక్తి దగ్గర కృపను ఆశిస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఆయన పరిపూర్ణతలో నుండి నాకు కృప కావాలి. హల్లెలూయా. యేసయ్య పరిపూర్ణత నుంచి నాకు కొంత కృప దొరకాలి. రెండవది, మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నటువంటి ఒక దీపములో నుంచి నాకు కొంత నాకు వెలుగు దొరకాలి. 2 స్థలాలు భక్తుడు ముందుకు సాగడానికి అవసరమైన స్థలాలు. మొదటి స్థలమేమో యేసు ప్రభు యొక్క వక్షస్థలము, అక్కడ కృప దొరుకుతున్నది. రెండవ స్థలమేమో మండుచు ప్రకాశిస్తున్న ఒక దీపం ఉన్నది. ఈరోజు ఈ లైన్లో కరెక్ట్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము ఊహూరు మినిస్ట్రీస్ వాళ్ళే, చెప్పక తప్పదు. ఒక మండుచు ప్రకాశిస్తున్న దీపం ఉన్నటువంటి దైవజనుడు ఉన్నాడు. వాక్యాగ్ని చేత మండుతున్నాడు, అభిషేకం చేత మండుతున్నాడు. ఆయన వెలుగులో ఉండి మేము కూడా కొంతకాలం ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. ఆ సత్యంలో ఉండి మేము ఆనందిస్తున్నాం. ఆ సత్య బోధన విని నేర్చుకొని అంగీకరించి అర్థం చేసుకొని ఆనందిస్తున్నాం. అట్ ద సేమ్ టైం యేసయ్య కృపలో మేము ఉన్నాం. మాలో ఏమైనా బలహీనతలుండే మమ్మల్ని క్షమించేటటువంటి వ్యక్తి మా దైవజనుడు కాదు, మమ్మల్ని కనికరించే వ్యక్తి మా దైవజనుడు కాదు. కానీ ఎక్కడ కృప దొరుకుతుందో, ఎక్కడ క్షమాపణ దొరుకుతుందో ఆయన పాదాల చెంతకు ఈ వెలుగు నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప పొందుచూ ఉన్నాము. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. రెండవది, మనకు దేవుడు అపోస్తులను ఇవ్వడము మన ధన్యత. వారి రోజు లోకానికి వెలుగై ఉన్నారు.
వారి రోజు లోకానికి ఉప్పై ఉన్నారు. ఈ లోకానికి వారు నడిపించే దిక్సూచి నాయకులై ఉన్నారు. ఈరోజు అపోస్తలులు లేనటువంటి సేవకులు సిగ్గుపడతారు క్రీస్తు న్యాయపీఠం ముందు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి వారు, స్వేచ్ఛ అనుసారంగా జీవిస్తున్నవారు, ఎవరయ్యా మీ అపోస్తలుడు? ఎవరయ్యా మీ సువార్థికుడు? మీ కాపరులు ఎవరు లేరు. స్వేచ్ఛానుసారంగా జీవించడానికి ఇష్టపడిన వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని సామెతలు 18వ అధ్యాయం 1వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ఆ వచనంలో కొన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు, కొన్ని వేల మంది సంస్థల నాయకులు ఉన్నారు, కొన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు, కొన్ని వేల మంది ఈరోజు దేవుని బిడ్డలారా పాస్టర్ అమ్మలు ఉన్నారు. ఎవరి మాట వినలేదు. స్వేచ్ఛగా లిబర్టీ కావాలా? మరి ఆయన వెలుగులో మీరు ఉండి కొంతకాలం అనేది ఎక్కడ అవుతుంది? అతడు పుట్టినందుకు ఆనందించాలనేటువంటి ప్రక్రియ. ఒక వ్యక్తి నడిపించే నాయకుడు లేకుండా నీకు నీవే స్వయంభూగా నీకు నీవే వెళ్ళలేవు. నీకు పరిశుద్ధత కావాలన్నా, నీకు పరిపూర్ణత కావాలన్నా, కృప దొరకాలన్నా ఒక వ్యక్తి మీద ఎలాగైతే ఆధారపడుతున్నావో, యేసు మీద ఎలాగైతే ఆధారపడుతున్నామో, అలాగే మనం మండడానికి, అభిషేకం కలిగి జీవించడానికి, లోకంలో పరిశుద్ధత కలిగి జీవించడానికి, సేవలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడడానికి, పరలోక రాజ్యంలో కూడా మనం ఉన్నతమైన బహుమానం అందుకోవడానికి కూడా ఒక నాయకత్వాన్ని మనం వెంబడించాల్సిన అవసరం. నాయకత్వం ఇష్టం లేనాడు నేను ఎరిగినటువంటి వ్యక్తులే నాయకత్వం ఇష్టం లేదండి మాకు నా ముఖం మీద చెప్పారు. నాకు నాయకత్వం ఇష్టం లేదన్నా, మీరు చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. నాయకుడు ఉన్నదే రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి. నాయకుడు ఎందుకు అవసరము? ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది చేయకూడదో, ఏది చేయాలనో ముందుని నడిపించేవాడే నాయకుడు. మిష్టానుసారంగా బ్రతకండి, నేను కూర్చుంటే సింహాసనం మీద అంటే వాడు నాయకుడా? ఏంటండి? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మీరు గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథము చిట్ట చివరి అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఏంటండి? వారికి ఎవరు లేరంట? రాజు లేడు, న్యాయాధిపతులు లేరు. అప్పుడు ఏమవుతుంది? వానికి అడిగే నాదు లేనప్పుడు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడతాడు. కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదంటే నీకు రాజు ఉండాలి. నీ ఇష్టానుసారంగా జీవించకూడదంటే నీకు నాయకుడు ఉండాలి. నీ స్వచిత్తమును ఆధారం చేసుకుని ముందుకు సాగినప్పుడు అది నీకు సర్వనాశనంలోకి తీసుకెళ్తుంది కదా. దేవుని బిడ్డలారా, ఏంటండి మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. దేవుడు కనికరించాడు. దేవుని బిడ్డలారా, వారి కొరకు దేవుడు నాయకులను పంపించినాడు, న్యాయాధిపతులను పంపించినాడు. అంతేకాదు, ఏంటంటే మోషేవుడు అంటాడు, జనులు వాళ్ళు నాయకులు లేనటువంటి ప్రజలుగా ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితానికి వాళ్ళు బానిసలై ఉన్నారు. యోషువ ప్రవచన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. యోషువ ప్రవచన గ్రంథము దయచేసి రైట్. ఈ ప్రజలు ఏంటండి? నాయకుడు లేనటువంటి ప్రజలు, కాపరి లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. నవచనం అది. వారు కాపరి లేని వారై ఉన్నారు. వారి యొద్దకు దేవుడు ఒక కాపరిని పంపిద్దామనుకున్నాడు. వారి యొద్దకు దేవుడు న్యాయాధిపతులను పంపిద్దామనుకున్నాడు. వారి యొద్దకు దేవుడు రాజులను పంపిద్దామనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు మనకు కావాల్సినటువంటి ఒక వెలుగు దీపము కావాలి, నడిపించే నాయకత్వం అనే వెలుగు కావాలి. ఏంటండి? నాయకత్వం అనే వెలుగు కావాలి. ప్రవక్తలు మనకు నడిపించే వెలుగు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మరి నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగాలంటే ఈ 2 లైన్లలో మనం ఉండగలిగితే, ఒకవేళ
మన ముందు మన ప్రభువైన క్రీస్తు కృప చూపించేటటువంటి క్రీస్తు అట్ ద సేమ్ టైం మనకు వెలుగుగా నడిపించే నాయకుడు కనుక ఉన్నట్లయితే నీ జీవితంలో చాలా అద్భుతంగా నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయికి ప్రార్థనలో ఉండగలుగుతావు. నాయకత్వం మీద గౌరవం లేనివాడు ప్రార్థన జీవితాన్ని కట్టుకోలేడు. అది మన వల్ల సాధ్యం కాదు. నాయకత్వం కింద ఉన్నప్పుడు మీ ప్రార్థన జీవితాలు బలంగా ఉంటాయి. మీరు సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తుంటే ఆత్మీయంగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ అవర్ స్పిరిచువాలిటీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ప్రేయర్ లైఫ్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ in our spiritual realm, whatever it is. It is very hard to focus on the God's the plan. ఏ విషయాన్ని కూడా మనము దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా మరి ముందుకు సాగలేం. కాబట్టి ఒక నూతన తీర్మానం మనం ప్రభు స్థానంలో తీసుకుందాం. ప్రభువా, నీ పరిపూర్ణతల నుండి మాకు పరిపూర్ణత దొరకాలి, మాకు కృప దొరకాలి. నీ కృప వెంబడి కృప చూపించే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో మీ కృపను మాకు చూపించండి. వెలుగయ్యున్న ఒక నాయకత్వాన్ని మాకు దయచేయండి. మండుచూ ప్రకాశిస్తున్న ఒక నాయకత్వాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఆ రెండు ప్రార్థనలు కనుక మనం చేయగలిగితే మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన తన పరిపూర్ణతలో నుండి మనకు కృప చూపించి మనల్ని కూడా పరిపూర్ణులుగా చేయటకు సమర్థుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయటకు సమర్థుడు. నీతిమంతులుగా మార్చుటకు సమర్థుడు. ఆయన ఎట్టి అభిషేకం కలిగి ఉన్నాడో అట్టి అభిషేకం మనకిచ్చుటకు సమర్థుడు. ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన కృప పొందినటువంటి వ్యక్తి మండుచూ ప్రకాశిస్తున్న దీపంగా మారగలిగినాడు. ఆయన పేరు యోహాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా అట్లా మండగలుగుతాం. ఒక లైన్లో మనం వెళ్ళగలిగితే నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విత్తబడినటువంటి వాక్యం కొరకు, అదే రీతిగా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రణాళికలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొకసారి దేవుడు కనికరించి రక్షణ ప్రణాళికలకు నడిపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వార్థ కొరకు గొప్ప ద్వారాలు తెరవబడాలి. దేవుడే మరొకసారి కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే ఉన్నారు కదా, కోత వారిని పంపము దేవా అని ఆనాటి భక్తులు వేడుకున్నారు. మనం కూడా మరొకసారి కొత్త వారిని పంపమని వేడుకుంటున్నాం. రక్షించబడి మారుమనసు పొందిన ప్రజలందరూ కూడా సత్యములో ప్రతిష్ఠించబడాలి. సత్యానికి వేరుగా జీవిస్తున్న వారందరినీ దేవుడే కనికరించి సత్యంలోకి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య ప్రవక్త దైవజనులు ఓఫిరయ్య గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా తన దాసుని ద్వారా రచింపజేసినటువంటి గ్రంథాలు, సాహిత్యం, భూప్రపంచమంతా కూడా మరి అవి నింపబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి రవి గారు ప్రార్థన చేస్తున్న అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, మరి ఇదిగో నాయన, గడిచిన కాలం అంతా మమ్మల్ని నీ కృపలో భద్రం చేసి కాచి కాపాడి మరొకసారి నూతన దినం చూసే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు చెల్లిస్తున్నాం నాయన. పాదముల చెంతకు నడిపించి ప్రభా, ఇదిగో నాయన, నువ్వు పంపిన వాక్కు కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో కృప కేవలం నీ యుద్ధ మాత్రమే దొరుకుతుందని చెప్పిన దేవానికి అయ్యా మా ప్రభా, మేము వెలుగులో ఆనందించడం నాయకుల యుద్ధ దొరుకుతుందని చెప్పిన దేవానికి స్తోత్రం వందనాలు.
దేవా ఈ రెండు విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి ఆమేన్ ప్రభా. ఆమేన్ అయ్యా నీ కృప చూపించండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా మేము ఎల్లప్పుడూ కృపలో బ్రతుకుటకు ప్రభు, నాయకత్వం కింద బ్రతుకుటకు నువ్వు సహాయం చేయండి ప్రభు, నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మా బలము కాదు, మా శక్తి కాదు, కానీ అవునయ్యా కేవలం నీ కృప, నీ నాయకత్వం కింద ఆమేన్. మాకు సహాయం Holy చేయండి, మాకు సహాయం చేయండి దేవా. అయ్యా నా ప్రభు, నా దేవా, నా రాజా, ఇదిగో నాయన ఆ తండ్రి ఉదయకాల సమయంలో పంపిన ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు, నీకు వందనాలు. అయ్యా మా హృదయంలో భద్రం చేయండి ప్రభు, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా మరి ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో కొన్ని ప్రార్థనాంశాలను బట్టి నీ పాదముల చెంతకు వస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. ప్రార్థన ఆలకించువాడా, ఆమెనని పలుకువాడా, హల్లెలూయా నీకు స్తోత్రం వందనాలు. ఉన్నవాడా, అనువాడా, నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉందరో వారి మధ్యన ఉంటారని చెప్పిన దేవా, నీకు స్తోత్రం. అయ్యా మా ప్రార్థనలు ఆలకించడానికి మా మధ్యలో ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దేవా ఇదిగో నా ప్రభా, భారతదేశంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచంలో ఉన్న 200 దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం. ఆమేన్ అయ్యా ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా నా తండ్రి నిన్ను గూర్చి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా నీకు దూరంగా ఉన్న వారు ఎందరో ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం వందనాలు నాయన. అయ్యా నిన్ను గూర్చి ఒక్కసారైనా సువార్త వినని ప్రజల యొద్దకు దేవా సువార్త వెళ్ళడానికి మార్గం సరళం చేయండి ప్రభా, నీకు స్తోత్రం. ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా ప్రతి ఒక్కరికి నువ్వు కనబడండి తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి దేవా, నీ సేవకుల ద్వారా మాట్లాడండి, కరపత్రికల ద్వారా మాట్లాడండి ప్రభా, ప్రకృతి వేదం ద్వారా మాట్లాడండి, మనోవేదం ద్వారా మాట్లాడండి, లిఖిత వేదం ద్వారా మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రం. అయా అనేకులకు నీవే దేవుడు అని ప్రత్యక్షపరచుకోండి ప్రభా, నీకు స్తోత్రం. అనేకుల జీవితాలలో నీ పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రం వందనాలు నాయన. అయ్యా మా ప్రభా దేవా అనేకులను దర్శించండి, రక్షణలోనికి నడిపించండి ప్రభా, నీకు స్తోత్రం వందనాలు దేవా. నా ప్రభా మరిదిగో కోత ఎంతో విస్తారంగా ఉన్నది, కోతవారు కొద్దిగా ఉన్నారు నా ప్రభా, నీకు స్తోత్రం. దైవా కోతవారిని పంపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. అనేక మంది యవ్వనస్తులను లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా భారం కలిగిన వారిని లేవనెత్తండి దేవా, బలము శక్తి ఆరోగ్యం కలిగిన వారిని లేవనెత్తండి. ఈ లోకం అంటే వెగటు కలిగిన వారిని లేవనెత్తండి దేవా. ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వైపు లొంగకుండా ఉండేవారిని లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రం వందనాలు. అయ్యా నీ కొరకు ఏదో చేయాలనే మంట భారం కలిగిన వారిని లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా లోక మమతలు తెంచుకున్న వారిని లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రం. ఇదిగో నా ప్రభా తండ్రి, సొంత గ్రామాన్ని సొంత వారిని విడిచి దేవా ఎరుగని ప్రజల మధ్యకు వెళ్ళడానికి తెగవగలిగిన వారిని లేవనెత్తండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నా ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించినట్లుగా, ప్రతి ఒక్కరి దగ్గరికి స్వార్థ వెళ్ళినట్టుగా దేవా అనేక మందిని లేవనెత్తండి ప్రభా, అభిషేకించండి ప్రభా. దేవాని నోటి బూరలుగా వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రం వందనాలు. వారి హృదయంలో నీ జీవవాక్కును పెట్టి ప్రభా, తల మీద అభిషేకం పెట్టి ప్రభా, అనేకుల యొద్దకు నీ సువార్తను పంపించండి ప్రభా, నీకు స్తోత్రం వందనాలు. అయ్యా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా భారతదేశం నాస్తిక దేశం కాదు ప్రభా. మా భారతదేశంలో దేవా ప్రతి ఒక్కరూ భక్తి కలిగిన వారే ప్రభా. తెలియక నా తండ్రి వ్యర్థమైపోయే ప్రయాసపడుతున్న వారు ఉన్నారు ప్రభా. నా దేవా తండ్రి నీ చిత్తం అయితే వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఆ ప్రయాస అంతా కూడా దేవా మరియు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా నీవే నిజమైన దేవుడు అని గ్రహించే భాగ్యం దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. నిన్ను గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రభా. తెలియక వారు వాటిని అన్నింటిని అంగీకరిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రం. విదేశీ దేవుడనే అభిప్రాయాన్ని అంగీకరించి ఉన్నారు ప్రభా. మాలమాదిగల దేవుడనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ప్రభా. దేవా దేవుళ్ళలో ఒకడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ప్రభా. ఈ అభిప్రాయాలన్నీ వారు తెలియకే అంగీకరించి ఉన్నారు తండ్రి. నీ చిత్తమైతే వారికి ఉన్నటువంటి ఈ తప్పుడు అభిప్రాయాలన్నింటినీ వారి మనసులో నుండి చెరిపివేయండి ప్రభా. వారి హృదయాల్లో నుండి తొలగించి వేయండి ప్రభా, నీకు స్తోత్రం. కేవలం నీవే రక్షకుడవని, నీవే సృష్టికర్తవని, నీ అందే నిత్య జీవం ఉన్నదని వారు గ్రహించినట్లుగా వారి హృదయాల్లో నా తండ్రి కనువిప్పు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం వందనాలు. అయా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభా, నీకు స్తోత్రం. వారికి ఉన్నటువంటి
దేవా సందేహాలన్నీ తొలగించి వేయండి ప్రభా, నీకు స్తోత్రం. వారి డౌట్స్ అన్ని తొలగించి వేసి నీవే నిజమైన దేవుడమని వారు అంగీకరించినట్టుగా నీ అందే నిత్య జీవం ఉన్నదని, నీ రక్తంలోనే పాప క్షమాపణ ఉన్నదని గ్రహించటకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు. మా భారతదేశాన్ని అంతటిని నీ సిల్వ రక్తంతో కడగండి ప్రభా. మా భారతదేశ ప్రజల హృదయాలన్నీ రక్తంలో కడగండి. మా భారతదేశ ప్రజల మనసులన్నీ రక్తంలో కడగండి ప్రభా. నీకు స్తోత్రం. నిన్ను గురించి సానుకూల అభిప్రాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అనేకులు రక్షింపబడినట్లుగా నీ కృపను మా భారతదేశం మీద కుమ్మరించండి. మా భారతదేశం మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీకు స్తోత్రం. మా భారతదేశం మీద నీ హస్తము చాపండి, నీ వెలుగును ప్రసరింపజేయండి. దేవానికి స్తోత్రం, వందనాలు. అనేకులను రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇంకా సువార్తకు వ్యతిరేకంగా నిలబడిన దేవా వ్యక్తులను, శక్తులను నువ్వే దర్శించండి ప్రభా. వారికి మంచి హృదయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను, అధికారులను దర్శించండి ప్రభా. వారికి మంచి మనసునివ్వండి ప్రభా. సువార్తకు వ్యతిరేకమైన అభిప్రాయాలు, ఆలోచనలు, చట్టాలన్నింటినీ రద్దుపరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీ కృప చూపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రం దేవా. మరి ఇదిగో నాయన, సువార్త నమ్మి అయ్యా నిన్ను సేవిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ నిన్ను వెంబడిస్తున్న నీ జనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా. మరి సంఘాలలోనే దుర్బోధలు వ్యాపించి ఉన్నాయి దేవా. తెలిసి తెలియక కొనసాగుతున్నటువంటి నీ దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అసత్య బోధనలో, అబద్ధ బోధనలో తెలియక కొనసాగుతున్న వారందరికీ నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా వారందరినీ దేవ సత్యంలోనికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం. వారి మనసుల్లో నుండి అసత్య బోధలను తొలగించి వేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ప్రసంగ పీఠికలన్నిటిని అగ్ని చేత కాల్చండి ప్రభా. యజబేలు దుష్టాత్మ యొక్క ప్రభావం అంతటిని నాశనం చేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాలలో దుర్బోధలు వ్యాపించడానికి కారణమైన యజబేలు దుష్టాత్మను బంధించండి ప్రభా. నీ అగ్ని చేత కాల్చివేయండి. దాని క్రియలు, కార్యాలన్నిటిని లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అయ్యా అసత్య బోధలన్నీ కాలిపోయినట్లుగా నీ కృప చూపించండి దేవా. ప్రతి డినామినేషన్ కూడా పౌలు బోధలోనికి రావడానికి నువ్వు సహాయం చేయండి. ప్రతి డినామినేషన్ కూడా అపోస్తల బోధలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి డినామినేషన్ కూడా సత్యంలో ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. సార్వత్రిక సంఘానికి సత్యమును తెలియజేయడానికి ఈ అంత్యకాలంలో నువ్వు నిలబెట్టిన ప్రవక్త ఓఫిరయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓఫిర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేహంలో ఉన్నటువంటి అనారోగ్యమును, బలహీనతలను నీ కృప చేత కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ దాసుడికి నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుని నిండా నీ పరలోకపు శక్తిని, నీ పరలోకపు ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎముకల్లో, కీళ్ళల్లో, మూలుగల్లో నీ సత్తువని నింపండి ప్రభా. నీకు స్తోత్రం. హృదయం నిండా చెప్పన సఖ్యము, మహిమాయుక్తమైన ఆనందంను దయచేయండి. మనసులో నెమ్మది దయచేయండి. శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. మీ దాసుడి పైన నీ రక్తం కప్పండి. మీ దాసుడి చుట్టూ నీ రక్తపు కంచె వేయండి ప్రభా. నీ అగ్ని కంచె వేయండి. నీ దేవదూతలు కావలి దయచేయండి. మీ దాసుడికి విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము కానీ ప్రభా, మాంత్రిక శక్తుల తండ్రి కుయుక్తులు కానీ పని చేయకుండా నీ అగ్ని చేత నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ దాసుడి ద్వారా జరుగుతున్న పరిచర్యను అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి మేలు చేయండి, లోకానికి మేలు చేయండి. సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించండి, లోకానికి లక్ష్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ ఆలకించి, అంగీకరించి ప్రతిఫలం దయచేసి మహిమా, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మరి మరొకసారి మీ రక్తంలో మమ్మల్ని కడిగినారు, శుద్ధీకరించినారు, అభిషేకించినారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము చేత అవునయ్యా, మీ పరిపూర్ణతల నుండే మేము ఈరోజు ఏమై ఉన్నామో అయ్యా, కేవలం మీ పరిపూర్ణతల నుంచి మేము పొందుకుంటున్న కృపను బట్టి అయి ఉన్నాం. దయగల తండ్రి, నువ్వు చూపుతున్న కృప కొరకై నీకు స్తోత్రాలు. మేము మంచి వారము కాదు, ఏ మంచి లేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని తృణీకరించలేదు, విసర్జింపను లేదు. దయగల తండ్రి, మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దైవమా, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. మరొకసారి ఇదివరకు నిదాసులు చేసినటువంటి ప్రార్థనలు అన్నీ మీరు ఆలకించినారు. అందును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి ఇంకెన్నో విజ్ఞాపనలు ఉన్నాయి
సత్యము భూప్రపంచమంతా వెళ్ళాలి. అయ్యా మేము గొప్ప ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ద్వారా నా తండ్రి పలికించిన తెలుగులో ఉన్న సందేశాలన్నీ ఇంగ్లీష్లోనికి నా తండ్రి మరి ఏ ద్వారా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుండగా మీ అద్భుత కార్యాలు జరిగించండి. గ్రంథాలు ఇంగ్లీష్లో రాయబట్టకు మీరు కృప చూపించండి. అయ్యా సత్య సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. మా కుటుంబస్తులను మీరు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మీరు మాకు ఇచ్చిన వ్యాపారమును జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చినటువంటి ధనమును, మీరు మాకు ఇచ్చిన సమస్తమును, ఆరోగ్యమును, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీకు స్తోత్రాలు. మరొకసారి దినములో మాకు విరోధంగా రూపించబడుతున్న సకల దుష్టుని, కుతంత్రములను, దుష్టుని ఆయుధములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరలోక ప్రసన్నత మీరు మాకు దయచేయండి. తన నీకు స్తోత్రాలు. దైవమా ఇదిగో నా ప్రభువా మరొకసారి అయ్యా ఇదిగో నా తండ్రి స్థలమంతా చేయబడుతున్న ప్రార్థన మీద మీరు కనుదృష్టించినారు. నీకు స్తోత్రాలు. ఏకీభవిస్తున్న బిడ్డలు రవి గారిని బట్టి ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చూసుకుంటారు. అయ్యా మాకు ఈ స్థలాన్ని ప్రేమతో ఇచ్చినటువంటి బిడ్డలు మరి ఎలీషన్ అన్న వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా మోహన్ రావు వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కాంతారావు అన్న వాళ్ళ కుటుంబాన్ని, అయ్యా వారి బంధువులను మీరు జ్ఞాపకం చేసుకుని నీకు స్తోత్రాలు. దయగల తండ్రి కృప చూపించండి రాజా. ఇంకా స్వార్థ కొరకు ద్వారాలు తెరవండి. 20 తారీఖు జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమం హైదరాబాద్లో అద్భుతంగా జరుగుటకు అక్కడ బలమైన సందేశం మీరు అందించండి. తన నీకు స్తోత్రాలు. అయ్యా మరి నిశ్చితమైతే 28న కూడా ఇంకొక అద్భుత కార్యక్రమం ఉంది. మీరే దాని కొరకు కృప చూపించండి. నీకు స్తోత్రాలు. అయ్యా మరొకసారి మాకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మా గురించి ప్రార్థిస్తున్న వారికి, సహకరిస్తున్న వారందరికీ మీరు ప్రేమతో జ్ఞాపకం చేసుకునండి. అయ్యా దైవజనుడు ఐజాక్ రాజుని బట్టి ఇంటికి వందనాలు. నీ దాసుని జ్ఞాపకం చేసుకుని దాసుని ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. దయగల తండ్రి వారి ప్రాపర్టీ విషయంలో అడ్డగిస్తున్న సకల చీకటి దుష్టాత్మలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ఆత్మకార్యం జరిగించండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి మరొకసారి రవి గారిని జ్ఞాపకం సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. మా తమని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. అయ్యా ఇంకెందరైతే మాకు జ్ఞాపనలు కోరినారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మరలా మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమునకే ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.